హలో అండి. 'కలశ' సినిమా సెకండ్ సాంగ్ ఇప్పుడే నేను లాంచ్ చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నా చేతుల మీద ఇది లాంచ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో, ఈ సాంగ్ చాలా బావుంది. మ్యూజిక్ తర్వాత లిరిక్స్, సినిమాటోగ్రఫీ, వాళ్ళు విజువలైజ్ చేసిన విధానము చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఈ సాంగ్‌లో ఉన్నంత విజువల్ బ్యూటీ అండ్ సెన్సిబిలిటీస్ గనక సినిమా అంతా ఉంటే డెఫినెట్‌లీ మంచి సినిమా అవుతుంది. థ్యాంక్ యూ. నేను ఇందాక టీజర్ కూడా చూశాను. మంచి సినిమా. ప్రొడ్యూసర్స్‌గా మీరు ఆ తర్వాత మన రాంబాబు గారిని నమ్మి ఇంత మంచి సినిమా తీశారు. సో, ఆర్టిస్టులు కూడా చాలా బాగున్నారు. ఇద్దరు చాలా వనశ్రీ గారు, సోనాక్షి అందరు చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇది డెఫినెట్లీ సినిమా సక్సెస్ అవుతుందని, అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ప్రొడ్యూసర్స్ చాలా సినిమాలు తీయాలి. సో మాలాంటి కొత్త వాళ్ళు ఇంకా చాలా మందిని ఎంకరేజ్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 'కలశ' హారర్ ఫిలిం ఇది. చాలా అద్భుతంగా సినిమా ఉంది. అంటే మంచి రైటింగ్ వాల్యూతో పాటు సినిమాటోగ్రఫీ, ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ అండ్ గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్, మ్యాక్సిమం న్యూ ఫేసెస్తోనే ఈ సినిమా ఉంది. ఇది డెఫినెట్లీ ఇది సక్సెస్ అవుతుంది. December 15th రోజున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ తప్పకుండా చూసి దీన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మస్ట్ వాచ్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంని మన 'కలశ' కోసం, మన సాంగ్ లాంచ్ చేయడం కోసం, మనందరి కోసం స్పెండ్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. వేణు గారి గురించి ఇప్పుడు కాదు, నాకు బాగా లాంగ్ బ్యాక్ నుంచి బాగా తెలుసు. ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు. ఎట్లా ఎంత హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కూడా తెలుసు. నేను ఒక ఇన్స్పిరేషన్ ఆయన కూడా నాకు. ఒక రకంగా చెప్పాలంటే, మీది నాది ఒకే కథ సినిమా చూసినప్పటి నుంచి ఆయన ఫంక్షన్స్ ఎక్కడున్నా నేను వెళ్ళేవాడిని, కలిసేవాడిని, మీట్ అయ్యేవాడిని. యాక్చువల్గా లాస్ట్ విరాట్ పర్వంకి కలిసి వర్క్ చేయాల్సింది, సెట్ అవ్వలేదు. సార్తో కలిసి వర్క్ చేయాల్సింది సెట్ అవ్వలేదు. నేను నాకు బ్యాడ్ లక్ అనుకుంటున్నాను. మంచి ఫిల్మ్ నేను ఆయనతో వర్క్ చేయడం కోల్పోయాను నేను. అదొకటి. ఎందుకంటే నాకు ఇన్స్పిరేషన్ ఒక రకంగా చెప్పండి. ఆయన తీసుకునే సబ్జెక్ట్స్ కానీ, పాయింట్స్ కానీ, సెన్సిటివ్నెస్ కానీ అది చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటాయి. అలాగే నేను కూడా కొత్తగా మనం ప్రజెంట్ చేయాలి ఏదన్నా ఆడియన్స్ అనే ఉద్దేశంతో ఇది 'కలశ' అనే దాన్ని నేను తీసుకొచ్చి సార్ ద్వారాగా ఏదో ఒక ఈవెంట్లో సార్తో చేయించాలి అనేది నేను ఫస్ట్ నుంచి నేను ఫిక్స్ అయి ఉన్నాను. పాపం సార్ బాగా బిజీగా ఉండి ఎలక్షన్స్ దీంట్లో ఉండటం వల్ల కుదరలేదు. ఇప్పుడైనా ఓకే అన్నారు. ఓకే అనగానే ఇమీడియట్లీగా రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.